ఒక్కసారైనా చంద్రబాబును కలవాలంటూ ఓ వృద్ధుడి కోరికను ముఖ్యమంత్రి తీర్చారు. ఇల్లపర్రు మండలం కామధేను లంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే రైతును మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం కలిశారు. సత్యనారాయణ కుటుంబ వ్యక్తిగత విషయాలపై ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని, ఇల్లు లేదని, గ్రామంలో రోడ్డు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని సత్యనారాయణ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన సీఎం త్వరితగతిన ఆయన సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశించారు. సీఎంని కలవడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్న సత్యనారాయణతో ఈటీవీ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే కామధేనులంకకు చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు చంద్రబాబును చూడాలి, ఆయనతో మాట్లాడాలంటూ కూడా ఒక వీడియో వైరల్గా మారడంతో దానికి స్పందించిన చంద్రబాబు ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం వస్తున్నాను, ఆ సిద్ధాంతం వచ్చే సభలో నేను కలుస్తానంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈరోజు సత్యనారాయణ గారిని కలవడం జరిగింది. అసలు వారిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది, సత్యనారాయణ ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏంటన్న సంగతి ఆయన మాటలోనే తెలుసుకుందాం. కలిశారండి బాబు సీఎం గారిని? బంగారాలా కలిసేవాడిని. మేము 9ంటికి వచ్చేవాడిని. మీటింగ్లో ఉపన్యాసం చెప్పి ఏదో మంచి చెడ్లో 3 మందికి ఏదో చెప్పాడు. ఆయన పక్కన కొంతమంది ఉంటారు కదండి, నువ్వు ఇక్కడ కాదు అక్కడ తీసుకుపోయి ఒక గదిలో పెట్టండి నన్ను ఇంకో బాసుని. మధ్యాహ్నం 4ంటికి అయిపోయిందండి. ఆయన వచ్చి శుభ్రంగా శుద్ధి చేసుకుని భోంచేసి ఓ గంట ఉండి ఆ మట్టుకే మమ్మల్ని పిలిచాడండి. కారులో ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ మట్టుకని కారులోకి వెళ్ళి కూర్చున్నాం. ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇంకా నీ సమ్మె చేయండి అన్నాడు. బాబా నా కొడుకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు విజయవాడ హాస్పిటల్లోనూ, ఇల్లు చూస్తే ఇల్లు లేదు, ఇది బాబా నా సమస్య అన్నాడు. అయితే హాస్పిటల్కి రేపు వెళ్ళి చూస్తాను, నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఇల్లు లేదన్నా ఇల్లు కట్టేమన్నాను. కొంత డ్రైనేజ్ పోయిందండి మా ఊళ్ళోను, ఆ డ్రైనేజ్ కూడా కదా చేయాలి బాబా అన్నాను. రోడ్డు పెద్ద రోడ్డు నుంచి తామర దేవ వెళ్ళాలి, అది కూడా చేసి పెట్టి బాబా అన్నాను. నేను చేస్తా అన్నారు. ఈ 3 పనులు సక్కమెట్టనే చేయిస్తానన్నాడు, అడిగైనా చేస్తా అన్నారు. తర్వాత దేవుడి దైవత్తులు. టీడీపీ అంటే ఇష్టమా, బాబు గారు అంటే అభిమానమా? నాకు బాబు గారు అంటే ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టమే. ఉన్నదంతా ఉదే ఆ రోడ్డు అయినా వెయ్యపోనే బాబా, కూడెట్టు చేయి నరకూడదు అనుకున్నావా? చంద్రబాబు గారిని కలుస్తాను ఇట్లా మాట్లాడతానని అనుకున్నావా? ఎప్పుడు అనుకోలేదు. మాకు సిద్ధాంతమును సిద్ధాంతం కాందేళ్ళంక 78 సంవత్సరాలు పట్టించింది. ఇలాంటి రాజకీయంలోకి ఇలాంటి పెద్దోళ్ళు చూడు కలితం లేదు. ఉన్నవాడు చెప్తున్నా, ఈనాడు అవకాశం వచ్చింది నాకు. ఆయన కలిసేనా చూశాను, నా సంతోషం. మీరు ఇప్పుడు ఇల్లు సమస్య కూడా చెప్పారు, ఇంకా రోడ్డు చెప్పారు, అవన్నీ చెప్పారు కదా, ఏమని చెప్పారు బాబు గారు? వేయించాను అన్నాడు, డ్రైనేజ్ తవ్వించన్నాడు, తర్వాత రోడ్డు కూడా వేయించాను అన్నాడు. ఆ 2 అలా చేస్తానని ఈ 2 నాకు ఎలా చేసి పెడతాన్నాడు. అబ్బాయిని చూస్తాడు, ఇల్లు లేదన్నా నీకు ఇల్లు కట్టి పెడతాను అన్నాడు. దాంతో నేను సంతోషించాను. రైట్, మొత్తంగా ఈరోజు అలాగే నిన్న ఏదైతే వీడియో వైరల్ అయిందో కామధేను లంక గ్రామానికి చెందిన సత్యనారాయణ ఈరోజు చంద్రబాబు కలవడం జరిగింది. ఆయన కొన్ని సమస్యలు గ్రామానికి సంబంధించిన సమస్యలను సత్యనారాయణ సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. వెనువెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామంటూ కూడా సత్యనారాయణకి హామీ ఇవ్వడం జరిగింది. పక్కనే ఉన్న కలెక్టర్ నాగరానికి ఆదేశించడం జరిగింది. సత్యనారాయణకు త్వరితగతిన ఇంటి నిర్మాణం చేయాలంటూ కూడా ఆయన కలెక్టర్కు ఆదేశించడం జరిగింది. మొత్తంగా ఈ సత్యనారాయణ కోరుకున్న విధంగా సీఎంను కలవడం తను సంతోషంగా ఉందంటూ కూడా సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, సిద్ధాంతం, పశ్చిమ గోదావరి జిల్లా.